మురికి నాలాగా మారిన మూసీ నదికి మళ్లీ ప్రాణం పోస్తారా? ఇకపై ఈ నది నీటితో కళకళ్లాడనుందా? అహ్మదాబాద్లోని సబర్మతి రివర్ ఫ్రంట్ల అభివృద్ధి చేస్తామంటోంది టీ సర్కార్. ఇందుకోసం మంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలో ఓ బృందం అక్కడికి వెళ్లి పరిశీలన చేస్తోంది. హైదరాబాద్ ను పాత కొత్త నగరాలుగా విడగొడుతూ మధ్య నుంచి ప్రవహిస్తోంది మూసీ నది. మురికి కూపర్లా మారిన ఈ నది మంచినీటితో కళకళలాడేలా 33 కిలోమీటర్ల మేర రివర్ ఫ్రంట్ అభివృద్ధికి తెలంగాణ సర్కార్ నడుం బిగించింది. మంత్రి కేటీఆర్, మేయర్ బొంతు రామ్మోహన్, మూసీ అభివృద్ధి సంస్థ అధ్యక్షుడు ప్రేమ్ సింగ్ రాథోడ్, జీహెచ్ఎంసీ కమిషనర్, హెచ్ఎండిఏ కమిషనర్, వాటర్ బోర్డు ఎండీ, ఇతర ఉన్నతాధికారుల బృందం అహ్మదాబాద్లోని సబర్మతి రివర్ ఫ్రంట్ కార్పొరేషన్ పనితీరుపై అధ్యయనం చేస్తున్నారు. మూసీ నది ప్రక్షాళన, సుందరీకరణ కోసం బడ్జెట్లో 200 కోట్లు కేటాయించింది తెలంగాణ ప్రభుత్వం. ఇటీవలే మూసీ అభివృద్ధి సంస్థకు అధ్యక్షుడిగా ప్రేమ్ సింగ్ రాథోడ్ ను నియమించింది. ఓ ప్రైవేట్ కన్సల్టెన్సీ సహకారంతో డీపీఆర్ ను కొన్నాళ్ల క్రితం సిద్దం చేశారు. నేషనల్ రివర్ కన్జర్వేషన్ అండ్ ప్రొటెక్షన్ లో భాగంగా చేపడుతున్న ఈ పనులకు కావలసిన నిధులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమకూర్చాల్సి ఉంటుంది. కేంద్రం 70%, రాష్ట్రం 30% ఆర్థిక భారాన్ని భరించాల్సి ఉంటుంది. బాపుఘాట్ నుంచి నాగోల్ వరకు మూసీ అభివృద్ధికి సంబంధించి గతంలోనే 922 కోట్లతో రూపొందించిన ప్రతిపాదనలు కేంద్ర ప్రభుత్వానికి చేరాయి. వీటన్నింటితో కలిపి మొత్తం నగర పరిధిలో మూసీ శుద్ధి, పరిరక్షణ, తీర ప్రాంత అభివృద్ధికి 1661 కోట్లు కావలసి ఉంది. మొత్తం 2965 కోట్లు ఖర్చవుతుందని అంచనా. మూసీలో ఎప్పుడూ నీళ్లుండేలా చెక్ డ్యాంలను 70 ప్రాంతాల్లో నిర్మించి అందులో బోటింగ్ కు అనుకూలంగా నీటిని నిల్వ చేయనున్నారు. వీటిలో సెయిలింగ్ పోటీల నిర్వహణ 3 ప్రాంతాల్లో, ఎస్టీపీలు, వాక్వేలు, సైకిల్ ట్రాక్ల నిర్మాణం, గ్రీనరీ ఎకో పార్కులు కూడా రిక్రియేషన్ కు ప్రత్యేక వసతులను కల్పించనున్నారు. నాలెడ్జ్ పార్క్, ఎకో టూరిజం, రిక్రియేషన్ వసతులు గత ప్రతిపాదనలతో పాటు ఎల్లప్పుడూ నీళ్లుండేలా సరికొత్త ప్లాన్ ను కూడా రూపొందించబోతున్నారు అధికారులు.